నమస్తే అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడు మనం వచ్చేసి ధృసింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది అనమాట. చూడవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఒక 17 to 18 ఫీట్స్ వరకు వస్తుంది. అండ్ బేస్ వచ్చేసి మనకు ఒక 10 to 12 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. ఈ విగ్రహం అయితే ఇప్పుడు ప్రజెంట్ రెడీ చేస్తున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను, కలరింగ్ అయిన తర్వాత. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి ఇంకా జ్యువెలరీ వర్క్ కూడా కాలేదు. ఇంకా ఈ వినాయకుడికి అయితే చాలా వర్క్ పెండింగ్ ఉందని చెప్పొచ్చు. కానీ చూడ్డానికైతే మహారాజా టైప్లో కూర్చొని ఉన్నాడు, చాలా బాగుంది. ఫినిష్ అయిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి కృష్ణుడి రూపంలో దర్శనం చేస్తున్నాడు స్వామివారు. అయితే లంబోదర పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ పైన చూసుకోవచ్చు, మనం తలపైన నెమలి పింఛం కూడా ఉంది స్వామివారి తలపైన. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్వామివారి కుడి చేయి భాగంలో మనకి మూషిక వాహనం ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 12 ఫీట్స్ హైట్ ఉంటుంది. కింద బేస్ వచ్చేసి మనకి 7 ఫీట్స్ వరకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు మొత్తం సిల్వర్ జ్యువెలరీలో దర్శనమిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విగ్రహం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ విగ్రహం, కాకపోతే ఇక్కడ స్కిన్ టోన్ అనేది చేంజ్ చేసినారనమాట. ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేసింది. అండ్ చూసుకోవచ్చు పైన నెమలి పింఛం కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి భారీ పెద్ద దగుడ్ సెట్ వినాయకుడు అనమాట. దగుడ్ సెట్ వినాయకుడు. ఈ విగ్రహం వచ్చేసి మనకి 20 ఫీట్స్ పైన ఉంటుంది. కింద బేస్ వచ్చేసి మనకి 10 to 12 ఫీట్స్ వరకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డీటెయిలింగ్ ఇయర్లో ఎంత డీటెయిలింగ్గా డిజైన్ చేశారో చూడవచ్చు మనం. అండ్ ఇక్కడ స్వామివారి తొండం పైన కూడా మనకి చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేసినారు. ఈ విగ్రహం వచ్చేసి మనకి పెయింటింగ్ అయిన తర్వాత చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పెయింటింగ్ అయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు మనకి ఒక 5 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. కింద బేస్ వచ్చేసి ఒక 2 to 3 ఫీట్స్ వరకు ఉంటుంది. మహారాజా టైప్లో కూర్చొని ఉన్నాడు. చిన్న వినాయకుడు కూడా ఉన్నాయి ధృసింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి భారీ లంబోదర్ వినాయకుడు ఉన్నాడు. లంబోదర్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ పర్టికులర్ వినాయకుడు వచ్చేసి మనకి 18 ఫీట్స్ వరకు వస్తాడు. కింద బేస్ వచ్చేసి మనకి 10 to 12 ఫీట్స్ వరకు ఉంటుంది. స్వామివారు చూసుకోవచ్చు, స్వామివారి తొండం పైన కూడా ఎంత డీటెయిలింగ్గా వర్క్ ఉంది. ఈ వినాయకుడు కూడా ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. పెయింటింగ్ అయిన తర్వాత అన్ని విగ్రహాలు మనం మళ్ళీ ఒక వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం దగుడ్ సెట్ వినాయకుడు ఇందాక చూపించినాను కదా, అవే ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి. ఇవన్నీ దగుడ్ సెట్ వినాయకులే. ఇంకా పెయింటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు. పెయింటింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం 14 తలల వినాయకుడు అనమాట. వినాయకుడు తలతో కలుపుకొని మనకి 15 అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి శివుడు, హనుమంతుడు కూడా ఉన్నాడు. మొత్తం ఇక్కడ సైడ్ 7 అండ్ అక్కడ సైడ్ 7, లెఫ్ట్ సైడ్ 7 అండ్ రైట్ సైడ్ 7 తలలు ఉన్నాయి మొత్తం. అటు సైడ్ మనం ఇప్పుడు చూడలేము, ఎందుకంటే వాళ్ళు కవర్తో కవర్ చేసినారనమాట. మొత్తం స్వామివారికి 8 చేతులు ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం కింద గరుడ పక్షి కూడా ఉంది. అండ్ స్వామివారి కుడి చేతిలో మనం గద కూడా చూసుకోవచ్చు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 18 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. కింద బేస్ వచ్చేసి మనకి 15 ఫీట్స్ వరకు ఉంటుంది. చూసుకోవచ్చు గరుడ పక్షి కూడా ఎంత డీటెయిలింగ్గా చేసినారో, ఆ గద కూడా చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఈ వినాయకుడు వచ్చేసి 5 ఫీట్స్ హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి మనకి 3 ఫీట్స్ ఉంటుంది. లంబోదర్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు అనమాట.
చూసుకోవచ్చు మనం. సింపుల్గా లంబోదర్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు మనం. చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంది. స్వామివారి చేయి పైన కూడా మనకి దేవుళ్ళని చూసుకోవచ్చు. ఈ స్వామివారు అయితే నించొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మూషిక వాహనం కూడా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎంత డీటెయిలింగ్గా వర్క్ ఉందంటే చాలా డీటెయిలింగ్ ఉంది. ఇక్కడ నాగసర్పం కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాళ్ళ గోడౌన్. ఇంకా గోడౌన్లో చాలా లంబోదర్ వినాయకులు పెయింటింగ్ అవుతున్నాయి. ఇవన్నీ పెయింట్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియోతో మీకు అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.